హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను నేను దేవుడిని. ఇంకోటి ఏంటంటే ఇవాళ హెల్దీ రెసిపీ ఒకటి చూపిస్తున్నాను. మళ్ళీ ఇది నేను మధ్యాహ్నం ఇది తింటానండి లంచ్లోకి. ఎలాగో చేసుకుంటున్నా కదా, మీకు కూడా చూపిద్దాం అనేసి నేను చూపిస్తున్నాను. చూడండి, ఇది రాగి పిండి అండి. ఒక 3 స్పూన్లు తీసుకున్నాను. టీ స్పూన్ 3, నాకు ఒకదానికి సరిపోతుంది. ఇది 3 స్పూన్లు తీసుకున్నాను. కొంచెం మునగాకు మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు మునగాకు కూడా వేసుకోండి, మంచిది హెల్దీగా. ఇది కరివేపాకు, నెయ్యి అండి, నో ఆయిల్. ఇందులో కూడా ఆయిల్ వేయకుండా, ఆయిల్ కాకుండా నెయ్యి, ఆవు నెయ్యి. ఇదేమో ఒక చిన్న ఉల్లిగడ్డ, చిన్న అల్లం ముక్క. ఇందులో ఏంది మినపప్పు, ఇది శనగపప్పు, పోపుకి జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కొంచెం సాల్ట్, ఒక కప్పు, ఒక పెద్ద చిన్న మామూలు గ్లాస్ అంతా వాటర్ పోసుకోండి. చూడండి, మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ మళ్ళీ పోసుకోండి. నేనైతే ఒక గ్లాస్ పోస్తున్నా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇంకొకటి నెయ్యి కూడా అండి, నో ఆయిల్. దీంట్లో కూడా నెయ్యితో చేసుకోవాలి, హెల్దీ రెసిపీ. ఇది నా డైట్ అండి. రోజు నేను మధ్యాహ్నం రైస్ తినను, ఇదే తింటాను. ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసేసుకోండి ఇందులో మొత్తం. ఇందులో జీలకర్ర, ఆవాలు వేసేసేయండి. దీంట్లోనే పప్పు వేసేసేయండి. పప్పు కొంచెం, దీంట్లోనే పల్లీలు కూడా వేసేసేయండి. పల్లీలు వేసి కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. పల్లీలు కూడా వేసేస్తే ఎక్కువ సిమ్లో పెట్టండి, ఎందుకంటే మాడిపోతాయి పల్లీలు, మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటాయి. సిమ్లో పెట్టి ఇట్లా కొంచెం చేసుకోండి. ఇంకోటండి, బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది కదా, అవి మై బర్డ్స్ అండి. అవి మకావు అండి, మకావు ఒకటి, ఆఫ్రికన్ ప్యారెట్ అని ఉంటుంది. అవి మాట్లాడతాయండి, అందుకే ఇట్లా సౌండ్ చేస్తూ ఉంటాయి. అల్లరి అల్లరి చేస్తాయండి. చూపిస్తాయి ఎప్పుడన్నా మీకు. చాలా అల్లరి చేస్తాయి, చిన్నపిల్లల్లానే అరుస్తాయి. అవి మాట్లాడతాయండి, మనం ఏదంటామో అది రిపీట్ చేస్తూ ఉంటాయి. నేను దాంట్లతో ఏం మాట్లాడుతానో అవి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాయి. మాట్లాడుతుంటుంది. నేను ఎప్పుడన్నా మీకు చూపిస్తాను. కొంచెం పల్లీలు ఇట్లా బ్రౌన్ కలర్ రావండి. ఇప్పుడు మనము ఈ మధ్యలో డైట్ అని అంటున్నారు, ఏది తిన్నా మనకి హెల్త్ బాగా. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఓకే రైస్, పాపం రైస్ తినొద్దు అనేసి అంటారు. అందుకనే ఇది ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు షుగర్ లేదు, కానీ ఇప్పటి నుంచే మనం మెయింటైన్ చేస్తే మంచిది కదండి. అట్లా అనేసి నేను రోజు రాగి పిండితో ఇట్లా చేసుకొని, మామూలుగా రాగి ముద్ద అంటే కొంచెం టేస్ట్ అనిపించదు, ఇట్లా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. వేరే ఇప్పుడు నేను తింటున్నా కాబట్టి అందరూ చూపిస్తే వాళ్ళైనా చేసుకొని తింటారు కదా హెల్తీగా అనేసి నేను చూపిస్తున్నానండి. ఇందులోనే మిర్చి వేసుకోండి. ఇందాక మిర్చి చూపించలే, ఈ మధ్యలో ఏందో అండి మర్చిపోతున్నాను నేను. మిర్చి వేసేసుకోండి. కొంచెం అల్లం మనం వేస్తాం కదా, అల్లం కూడా వేసేసుకోండి. ఈ కరివేపాకు కూడా వేసేసుకోండి. దీంట్లో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకోండి. నేను చూపించడం మర్చిపోయినా, ఏందో అంత అడవడి చేస్తున్నాను అండి నేను. పిచ్చి ఏమో ఒకసారి అట్లా అవుతుందండి. అన్నీ పెట్టుకున్నా కానీ మళ్ళీ మర్చిపోతున్నా, పక్కన పెట్టినా చూపించలేదు మీకు. క్యారెట్ తురుము కూడా వేసుకోండి. మీరు కట్ చేసి వేసుకుంటే వేసుకోండి, తురుము కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు కొంచెం ఫ్రై, మరీ ఎక్కువ ఫ్రై కానివ్వద్దండి, పచ్చి పచ్చిగానే ఉండాలి ఏదైనా కానీ. కొంచెం ఫ్రై అయినాక మనం మునగాకు ఉంది కదండి, ఈ మునగాకు వేసేసాను. మునగాకు వేసేసి బాగా ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఎందుకంటే మునగాకు కొంచెం పచ్చి పచ్చి ఉండొద్దు, టేస్ట్ వేరే వస్తుంది. ఇప్పుడు నెయ్యి ఇంకా కావాలంటే వేసుకోండి ఫ్రై చేయడానికి, ఇదే సరిపోతుంది. కావాలంటే కొంచెం వేసుకోండి. మునగాకు కూడా మీకు తెలుసు కదండి, ఏ విధంగా అయినా మునగాకు తీసుకోండి. డైలీ తీసుకున్నా కానీ చాలా మంచిది. ఎంత మంచిది అంటే మునగాకు పొడి చేసుకోండి, ఇలా చేసుకోండి. ఎందుకంటే మనము చాలా మటుకండి లేడీస్కి ఓపిక ఉండదు, చేస్తాం మనము ఎంత చేసినా కానీ మన హెల్త్ మాత్రం చూసుకోము.
అందుకే చెప్తున్నా నేను, ఇట్లాంటి చిన్న చిన్నవి అన్నీ చేసుకొని తినండి. ఇది ఎంత పెద్ద పని ఉండదు. ఇప్పుడు మన పొడులు చేయాలా, అది చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇట్లా కొంచెం తీసి డబ్బాలో పెట్టేసుకోండి. మంచిగా కడిగి ఎండబెట్టి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని అందులో దేంట్లోనైనా పప్పులు అయినా కానీ ఏదైనా కర్రీ చేస్తాం దాంట్లో కొంచెం కొంచెం వేసేసేయండి. అందరికి హెల్తీయే, మంచిది. చాలా మునగాకులో చాలా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు అయితే ఇంకా మంచిది. చాలా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. ఎవరైనా సరే, పిల్లలకైనా సరే, ఎవరికైనా మునగాకు మాత్రం చాలా మంచిదండి. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకొని మంచిగా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇట్లనే సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ మళ్ళీ చూసుకోండి, కొంచెం చూసుకొని వేసుకోండి. మళ్ళీ ఇట్లా కొంచెం ఇంకా ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై కావాలి ఇంకా మునగాకు. అది పచ్చి పచ్చి ఉంటే టేస్ట్ ఉండదు. కొంచెం ఫ్రై కానివ్వండి. కొంచెం ఫ్రై అయితే కూడా మనకు టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో మనం వాటర్ పోసేసుకుందాం. వాటర్ పోసినాక ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. తక్కువ అయితే సాల్ట్ ఇప్పుడే నీళ్ళలోనే వేసుకోండి. మళ్ళీ మనం రాగి పిండి వేసినాక సాల్ట్ వేస్తే అది మొత్తం మిక్స్ కాదు. ఇప్పుడే ఒకసారి సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసేసుకోండి. చూద్దాం, మూత తీసి. ఇదిగోండి, వాటర్ ఇట్లా బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనము రాగి పిండి వేసేసేయండి. వేసేసి బాగా కలపండి. తొందరగా కలిపేసేలా, ముద్దలు ముద్దలు అవుతుంది. మళ్ళీ మొత్తం కలిపేసేయండి. చూడండి, ఇట్లా బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసేయండి. మంట సిమ్లో పెట్టి కొంతసేపు పెట్టేసేయండి, ఉడకనియండి. చూద్దాము. చూడండి, ఫైనల్లీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చింది. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసి ఇట్లా బాగా కలుపుకోండి. ఇది నా ఓన్ రెసిపీ అండి. నేను ఓన్గా చేసుకున్నాను. ఏం చేసుకోవాలి రాగి పిండితో అనేసి నేను ఓన్గా చేసిన అండి. రోజు ఇదే తింటున్నా. దీనికి పేరు ఏం పెడుతున్నానంటే రాగి పిండి ఉప్మా, రాగి ఉప్మా అని పెట్టేస్తా పేరు. చాలా హెల్దీ అండి. దీంట్లో ఆయిల్ లేదు, ఏం లేదు. నెయ్యి కూడా బలము, ఆవు నెయ్యి మంచిది. చాలా బొక్కలకైనా సరే మంచిది. మీకు తెలుసు కదా, రాగి పిండి, రాగి జావా, రాగి అంబలి ఇవన్నీ మంచిది చాలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. బౌల్లోకి షిఫ్ట్ చేద్దాం. ఎంత ఈజీ చూసారా. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. నేను రోజు తింటున్నా. ఇది మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, హెల్దీ రాగి మునగాకు ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కానీ చాలా వేడిగా ఉందండి. వేడిగా ఉంది చూడండి. వావ్, సూపర్ ఉందండి. దీంట్లోకి మీరు డైలీ మనం కర్రీస్ పప్పు చేసుకున్నా కానీ, ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నా దీంట్లోకి కాంబినేషన్ పెట్టుకొని తినండి. ఇవాళ మా ఇంట్లో ఎవరు లేరు, పిల్లలు బయటికి వెళ్ళారు. నేను కర్రీ ఏది చేయలేదు, పప్పు కూడా నేను ఒక్కదానికి ఇట్లా చేసుకున్నాను. డైలీ ఇదే తింటా నేను. ఇంకోటి, ఇంట్లో పప్పు ఉన్న కర్రీ ఉన్న ఏదైనా దీని కాంబినేషన్ వేసుకొని తినేస్తాను. చాలా బాగుందండి. నేను తింటాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా చేసుకుంటారనేసి హెల్దీ రెసిపీ అని చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఇంకోటి, ఈజీగా ఉంది. మీరు చూసారు కదా, ఇంత ఈజీ. ఇప్పుడు మునగాకు కాకుండా ఏ ఆకుకూర అయినా కానీ ఇట్లా వేసుకోండి, చాలా మంచిది. క్యారెట్, కీర సైడ్కి ఇట్లా పెట్టుకొని తినండి. మళ్ళీ ఇంకా వేరే ఏమన్నా వేసుకోండి. ఇందులో అన్ని కాంబినేషన్ వేసుకోండి. ఎందుకంటే ఉట్టి మనకు రాగి ముద్ద ఇట్లా తినాలంటే చాలామందికి బోర్ వస్తుంది. ఇట్లా చేసుకోండి. టేస్టీ ఉంటుంది. హెల్దీ మంచిది. షుగర్ పేషెంట్లకు కానీ, బీపీ పేషెంట్లకు కానీ చాలా మంచిదండి ఇది. రైస్ తినకుండా ఊకే వాళ్ళ పాపం రైస్ వద్దు అంటారు డాక్టర్స్ కదా. ఇట్లా రాగి ముద్ద తినండి రైస్ తినకుండా. ఏ కాంబినేషన్ అయినా, నాన్ వెజ్ కూడా బాగుంటుంది ఇది. నాన్ వెజ్ కూడా నాటుకోడి కానీ, మటన్ కానీ, ఏదైనా కర్రీకి చాలా సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్లో.
మీకోసం మీరు కూడా హెల్తీగా ఉండాలని నేను మీకు చూపిస్తున్నానండి. అందరూ చూసే వాళ్ళు చేసుకోండి. మెయిన్ లేడీస్ గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఇంకా జెంట్స్ కూడా అండి, వాళ్ళకు కూడా నేను సపోర్ట్ ఇస్తాను. వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. మనం ఇంట్లో కష్టపడినట్టు వాళ్ళు బయట కష్టపడతారు. వాళ్ళు కష్టపడని మనం లేము. వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు కూడా చేసి పెట్టండి. బాగా మంచి తింటే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు. వాళ్ళు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం. ట్రై చేయండి. పిల్లలకు కూడా మంచిది. పెద్దవాళ్ళు ఇంట్లో అత్తమామ కానీ పెద్దవాళ్ళు ఎవరున్నా కానీ చేసి పెట్టండి. హెల్తీగా ఫుడ్ తినండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయ్యండి. ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి, లైక్ చేయండి. నాకు ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, బాయ్.